మా దగ్గర వాడు ఉంటాడు సూర్యాపేటలో, తొడలు కొడుతుండదు. తొడలు కొట్టుకోక అటు ఇటు ఎక్కడ దాకితే అవి కూడా ఖరాబ్ అవుతాయి. తొడలు కొట్టే స్థాయి నీది కాదు. నువ్వు తొడలు కొట్టే స్థాయి ఎక్కడ ఉందా? నువ్వు గెలిచిందే లింకులు ఇట్టుకు ఒక్కనివి. 50% ఓట్లు రానోడు కూడా తొడలు కొట్టి మొత్తం 12 ఊర్లలో కూడా కొడతాడు ఈ మునగాడు. కూడా చూస్తే నవ్వుకుంటారు. అనవసరంగా వాళ్ళ మీ బాస్ దగ్గర రోజు పోయి లిక్విడ్ కలుపు, కానీ మా దగ్గర వచ్చి సాలిడ్ మాటలు మాట్లాడకు, ఏదో మాటలు. 8 లక్షల కోట్లలో ఈందో భాగం దోసుకున్న దాంట్లో వీడు మళ్ళీ వచ్చి తొడలు 2 తొడలు ఒక్కసారి కొట్టు పంగలు ఇరుగుతాయి. నేను ఒక్కొక్కటే చెప్తున్నా జగదీశ్వర్ రెడ్డి, నీకు నిజంగానే అంత తీట ఉంటే ఇక 3 ఏళ్ళ దాకా ఎందుకే? నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు సూర్యాపేటలో రాజీనామా చేయి, మళ్ళా గెలిచిరా, ఆ తర్వాత 12 మంది మరో 2 ఎంపీల గురించి మాట్లాడదు. నువ్వు పెద్ద పిస్తావని నిన్ను సూర్యాపేట ప్రజలు కళ్ళకు అద్దుకొని నిలబెట్టిరు అనుకుంటున్నావు. నువ్వు జేబులు కొట్టేటోళ్ళు లెక్కుంటావు చూస్తానికి. నువ్వు ఏం చేస్తావో నాగారం ఊళ్ళో పోయి అడిగితే చెప్తారు గతంలో ఏం చేసినావు. నువ్వు కట్టిన ఇల్లు కూడా ఎవరి లేఅవుట్లో కట్టినావు కూడా చెప్తారు ఆడ పోయి. నువ్వు అర్జెంటుగా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వచ్చి గెలిచి నీ మొగతనం నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నా జగదీశ్వర్ రెడ్డి గారు.